అతి దారుణమైన సిచ్యువేషన్‌లో ఈరోజు పాకిస్తాన్ ఉంది. పరమ దరిద్రంలో. ఎలాంటి దుస్థితి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చీకొడుతున్నాయి. ఇదేం పాలన, ఇదేమి రాజ్యం అంటూ చీదరించుకునే దుస్థితి. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ సిగ్గు గాని, పశ్చాత్తాపం గాని లేని పరిస్థితుల్లో ఉందంటే ఆ దేశ దౌర్భాగ్యం ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకురా ఈ పాకిస్తాన్‌లో మేము పుట్టాం? ఎందుకురా ఈ మతపరమైన దేశంలో బతుకుతున్నాం? అనే విధంగా అక్కడ స్థానికులు, యువత, పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పెహల్గాంలో జరిగిన ఘటన దగ్గర నుంచి పాకిస్తాన్‌కి బ్యాడ్ టైం మొదలైంది. బ్యాడ్ టైం ఈరోజే మొదలవడం కాదు, ఎప్పటి నుంచో మొదలయ్యింది. కానీ ఏదో అలా నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. చుట్టూ అంధకారం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు ఈరోజు తగిన శాస్తి జరుగుతుంది. పాములోడు పామును పెంచిన వాళ్ళు అదే పాము కాటుతో చనిపోతారు అని ఏదైతే సామెత ఉందో ఈరోజు పాకిస్తాన్కి అదే జరుగుతుంది. అక్రమార్కుల్ని, ఉగ్ర మోకలని పెంచి పోషించారు. వాళ్ళ కాటుకి ఈరోజు బలవుతున్నారు. అయినప్పటికీ కూడా మార్పు అన్నది ఆ దేశంలో కనిపించట్లేదు, ఆ నాయకుల్లో కనిపించట్లేదు. అంతా స్వార్థం, అవినీతి, అరాచక పాలన. మన దగ్గర సంపత్తి ఏముందో దాన్ని పెంచుకోవాలని ఆలోచన మానేసి పక్క వాళ్ళ మీద, ముఖ్యంగా భారత్ మీద కుట్రపూరితమైన అంశాలతో ముందుకు సాగడం అన్నది పాక్కి ఈరోజు తీరని దెబ్బగా ఉంది. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే పాక్లో బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎందుకు బెంబేలు ఎత్తిపోతున్నారు? యుద్ధం వస్తుంది అన్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ప్రతి వస్తువు కూడా, సాధారణంగా ఉండే వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటిన ధరలతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న మన వాటర్ బాటిల్ ఈరోజు ఒకరు 150 అంటారు, ఒకరు 200 అంటారు. 1 లీటర్ బాటిల్ మంచినీళ్ళు 100 రూపాయల పైపడి కొనాలి అంటే సామాన్యమైన వాళ్ళకి అది సాధ్యం అవుతుందా? మరొక వైపు మిల్క్ అదే పరిస్థితి. అదే 150, 200, 300. ఇక బ్రెడ్ విషయానికి వస్తే అది 200, 300. ఇంకా ఇష్టం ఆ టైంను పెట్టి, ఆ ప్రాంతాన్ని పెట్టి. సో ఈ రకంగా చిన్న చిన్న వస్తువులే వందల్లోనూ వేలల్లోనూ ఉంటూ కుటుంబానికి ఈరోజు 1000, 2000 లేకపోతే పూట గడవలేని పరిస్థితి అయిపోయింది. 100, 200తో పూట గడిచే ప్రాంతాలన్నీ కూడా. ఇది ఎవరు చేసిన తప్పు? ఎవరికి ఇది శాపంగా మారుతుంది? పాకిస్తాన్ చేసిన తప్పు. ఈరోజు ఆ దేశ ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్రతుకు తెరువు కోసమో, వేరే అంశాల కోసమో, వైద్యం కోసమో భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్లందరినీ కూడా భారత్ తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోవాలని హుక్కుం జారీ చేసింది. దాని సమయం కూడా అయింది. ఇంకా ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. అంటే తట్టా బుట్టా సర్దుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోయిన దుస్థితి. మరి అక్కడ ఏమైనా వాళ్ళకి ఆదరణ దొరుకుతుందా? అక్కడ వాళ్ళు ప్రశాంతంగా బతకగలరా? వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అలాంటి అవసరాలు తీరుతాయంటే అది లేని పరిస్థితి. ఇక్కడ ప్రశాంతంగా అన్నదమ్ముల్లా మమ్మల్ని చూసేవారు ఆ భారతీయులు, వాళ్ళతో మేము ముందుకు సాగేవాళ్ళమి, ఎందుకు మా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని చెప్పి యువత రోడ్లు ఎక్కుతుందట. ఆర్మీనని చూడట్లేదు, ప్రభుత్వ అధికారులను చూడట్లేదు, దొరికినోని దొరికినట్టుగా బాదుడే బాదుడన్న లెక్కల్లో ముందుకు సాగిపోతున్నారట. మీ వల్లే మాకు ఈ దుస్థితి వచ్చింది, మీ వల్లే మాకు ఈ దరిద్రం పట్టింది, మా బతుకులు మేము బతుకుతుంటే మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? మా మీద మీకు ఏం హక్కు ఉంది? మా హక్కులు మీరు నెరవేర్చకపోయినా పర్లేదు, మా హక్కుల్ని హరిస్తున్నారు, మమ్మల్ని కాల రాస్తున్నారు, మా జీవితాలు నాశనం చేస్తున్నారు, మా కుటుంబాలను రోడ్లు పడేలా చేస్తున్నారు. 1, 2, 3, 4 కాదని చాలా అంశాలు. ఇదంతా ఆ ప్రభుత్వం చేసిన తప్పు. బ్రిటిష్ పాలన నుంచి విడిపోయిన తర్వాత భారతదేశం ఎలాంటి ఆలోచనలతో ఈరోజు ప్రపంచ దేశాలతో ధీటుగా పోటీ పడుతుంది. మరి ఈ రకంగానే ఈ ప్రాతిపదికనే విడిపోయిన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఇప్పుడు ఎలాంటి హీనస్థితిలో ఉన్నది? ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి రోజు రోజుకి దిగజారిపోతుంది? అంటే ఎవరు చేసిన తప్పు ఇది? అక్కడ ప్రజలు చేసిన తప్ప? పాలకులు చేసిన తప్పు. వాళ్ళు చేసిన తప్పులు ఈరోజు ఆ ప్రజానికానికంతా కూడా శాపంగా మారుతున్నది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే పెహల్గాం ఉగ్రవాద దాడుల్లో ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. ఇంక అందులో ఇంకా డౌటే ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో బియ్యం, కూరగాయలు, మాంసం, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు అందుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
పలు నివేదికల ప్రకారం మనకొస్తున్న అప్డేట్లు చూడండి ఒకసారి. కిలో చికెన్ ధర 800 రూపాయలు అటండి. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ చికెను 800 రూపాయలు పెట్టి చికెన్ కొనుక్కోగలరా? 800 రూపాయలు అంటే ఏ రేంజ్లోకి వెళ్ళిందో చూడండి. ఆ 8 తోటి ఆగదు అది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నది. ఎక్కడైనా ఒక 10 లక్షలు ఉన్న భూమిని ఆ పక్క ఎవరైనా 15 లక్షలు కొన్నారనుకోండి, ఇంకా దిగదు. 15, 20, 30, 40, 50, 60, 70, 80, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అలా వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. బంగారం ధరలు మీరు చూడండి, అది అంతే. పెట్రోల్ ధరలు చూడండి, మనకు రెగ్యులర్గా కనిపించింది. ఒకసారి పెరిగిందనుకోండి, మళ్ళీ తగ్గించే అవకాశం వచ్చినా తగ్గదు. ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది, పాపం పెరిగినట్టు. ఇది కూడా అదే పరిస్థితి. 800 ఇప్పటికి, రేపటికి 1000 అవ్వచ్చు, ఎల్లుండికి 1500 అవ్వచ్చు. ఎందుకంటే ముస్లింలు కొద్దిగా మాంసం ప్రియులు, మరి వాళ్ళకి పరిస్థితి చూడండి ఏ రకంగా ఉందో. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడానికి మాంసం ఎత్తుతున్నాను. బియ్యం కిలో, సాధారణమైన బియ్యం అండి, మామూలుగా అయితే మన దగ్గర ఎంత ఉంటుంది? 40 రూపాయలు, 30 రూపాయలు కూడా ఉండి ఉంటుంది, లేదా 50 రూపాయలు. ఇక్కడ 339 రూపాయలు అక్షరాల. కిలో బియ్యం 339 రూపాయలు. నెక్స్ట్ డజను కోడిగుడ్లు 332 రూపాయలట. ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. కోడిగుడ్డు 332 రూపాయలు డజన్ అంటే ఇంక ఏం తింటారు వాళ్ళు? ఏం కొనుక్కుంటారు? బియ్యం ఏం కొనుక్కుంటారు? అది అలా ఉంచితే లీటర్ పాలు ఇందాక నేను చెప్పినట్లుగా అక్షరాల 224 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 30 నుంచి 31 రూపాయలు ఉంటే ఇక్కడ 224 రూపాయలట. ఇక టమాటా కిలో 150 రూపాయలు. టమాటా 150 రూపాయలు పెట్టి మరి టమాటా మరి ఏం కొనగలరు, ఏం తినగలరు? దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాక్ విలవెల్లాడిపోతుంది. అది దీంతో ఆకలి కేకలతోటి అక్కడ ఉన్న యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కనిపించినట్టుగా పోతున్నారట చాలా ప్రాంతాల్లోని. ఎందుకంటే ఇంకా తప్పని పరిస్థితి. ఏం చేస్తారు? ఏం చేయాలి? బయట ఎటువంటి ఆధారం వాళ్ళకి లేదు. ఆస్తిపాస్తులా పెద్దగా ఉండవు. ఎవరో నవాబులు వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఈ బెంబేలు ఎత్తిపోతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి అంటున్నారు. మేము ఏం తప్పు చేసాం? మా బతుకు మేము బతుకుతుంటుంటే మమ్మల్ని ప్రశాంతంగా బతుకునేవ్వకుండా ఇలా ఇరికించారు, ఇలా ఇబ్బంది పెట్టారు. ఇక్కడి నుంచి ఎంతమందిని సుమారు వేలల్లో వెళ్ళిపోయారు వెనక్కి తిరిగి. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? వాళ్ళకి ఎటువంటి ఆశ్చర్యం లేని పరిస్థితి. ఉంటే అక్కడే ఉందరు కదా, ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇక పరమ దరిద్రంలో, ఇంక స్ట్రైట్గా చెప్పాలంటే పరమ దరిద్రంలో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది. ఇక అణుబాంబులు అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అంత అణు అస్త్రాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, దీంతో తేల్చేయాలి. పాకిస్తాన్ ఎంత భారతం ఉందంటున్నారు. అవి ఏమీ అవసరం లేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే అణుబాంబులు అవసరం లేదు, ఆయుధాలని అస్సలు వేస్ట్ చేయవలసిన అవసరమే లేదు. వాళ్ళే కొట్టుకు వస్తున్నారండి. ఈ సంక్షోభం చాలు, ఆర్థిక సంక్షోభం. సింధు జలాలు ఎప్పుడైతే ఆగినాయో అది పెద్ద గొడ్డలు పెట్టు. ఇంకా అక్కడితో ఆగే పరిస్థితి లేదు. అన్ని వైపుల నుంచి క్లోజ్ అయిపోతున్నాయి. ఓ పక్క బెలికిస్తాన్ అంటున్నారు, వాళ్ళు దొరికినట్టుగా వాళ్ళు లేపేస్తున్నారు. వాళ్ళతోటి వీళ్ళు ఎప్పుడైతే విభేదం వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళతోటి దూరం అవుతున్నారో, వీళ్ళ నుంచి వాళ్ళు దూరం అవ్వడం, వీళ్ళేం దూరం అవ్వరు కానీ వీళ్ళ నుంచి వాళ్ళు ఎప్పుడైతే దూరం అవుతున్నారో పాకుకి రెక్కలు విరిగిపోయినట్టే అయిపోయింది. ఇంకా ఆ సంక్షోభంలో వీళ్ళు. ఇంకా మరొకటి వాళ్ళని ఏం అనవసరం లేదు. ఎక్కడెక్కడ క్లోజ్ చేయాలో ఆ వేస్ట్ క్లోజ్ చేసేస్తే, ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళాలండి, ఒక మూడు ద్వారాలు ఉంటాయి. 3 ద్వారాలు క్లోజ్ చేస్తే ఏం చేస్తాం? ఏమవుతుంది క్లోజ్ చేస్తే? 3 ద్వారాలకి లాకులు వేసేసామనుకోండి, అయిపోయింది. ఇంకా ఎండొస్తే ఎండకు మగ్గిపోవాలి, వాన వస్తే తడాలి, చలి వస్తే కుదించుకుపోవాలి. ఇంకా తప్పని పరిస్థితి. అలాంటి సిచ్యువేషనే ఈరోజు పాకిస్తాన్కి వచ్చింది. అసలు పాకిస్తాన్తో యుద్ధం ఏంటి? భారత్ సంపత్తి ఏంటి? భారత్ దగ్గర ఉన్న అమ్ముల పదులో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి యుద్ధ నౌకలు ఉన్నాయి, ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అసలు ఆలోచించడానికే ఊహకందన్న విధంగా ఉంటుంది పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే భారత్ని. అంతా ఎందుకండి? గట్టిగా అరిస్తే గుండాకి చచ్చిపోతారట. అట ఏంటి వాస్తవం కూడా. సామెత ఉంటుంది చూసారా, అది గట్టిగా అరిస్తే గుండాకి చచ్చిపోతారు. అంత పవర్ఫుల్ ఈరోజు భారతదేశం. ఇలాంటి దగ్గర వీళ్ళు హనుమంతుడి దగ్గర కుప్పిగెంతుల్లాగా మాట్లాడుతున్న మాటలు చూస్తే పర్యవసానం 800కి వెళ్ళి కూర్చుంది. ఇక అన్నమో రామచంద్ర అంటూ అడుక్కు తినే పరిస్థితికి అడుగు దూరంలో ఉన్న పాకిస్తాన్. అందరూ రాస్తున్నది, అందరూ చెబుతున్నది. వాళ్ళని ఏదో తక్కువ చేయాలని కాదు, వాళ్ళు చేసిన తప్పులు కదా. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి శాపాలుగా మారి ఈరోజు అవి బయటకు వచ్చి సంక్షోభంలో పడిపోయింది.
అన్నమో రామచంద్ర అని అడుక్కు తినే పరిస్థితికి కేవలం అడుగు దూరంలోనే ఉందని. ఇక అధంపాతాళానికి దిగిపోయిన పాక్, అధంపాతాళానికి వెళ్ళిపోయింది. ఇప్పట్లో కోలుకోవడం అన్నది ఇంపాసిబుల్. అంటే ఏవో కవ్వింపు చర్యలు చేస్తారు, ఇంకా ఎలాగన్నా ఇంక మన పని అయిపోయింది కాబట్టి సరే పోయేదేదో అలాగే పోదాంలే, ఆ రకంగానే పోదాంలే అని చెప్పి ఓ 10 మంది పోయితే సరే ఒక్కడడ్డా మనకు దక్కపోతారా అన్న యాంగిల్లోనే వాళ్ళు మాట్లాడుతున్నది. ఇక మత ప్రాతిపదికన వీళ్ళు దేశం విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి, మతాన్ని గౌరవించుకోవచ్చు తప్పులేదు, కానీ మతాన్ని ఒక ఉన్మాదంగా వాడకూడదు కదా, మతాన్ని ఒక అరాచకాలకి పంపించకూడదు కదా. ఆ పరిస్థితి ఉందా వేరే దేశాల్లోని? ఇక్కడే ఎందుకు ఉంటున్నదండి? పాకిస్తాన్ లాంటి ప్రాంతంలో ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ఆలోచన సరళి అతి నీచమైన దుహంకార ధోరణి, అహంకారం. ఆ అహంకారమే వీళ్ళని సర్వనాశనానికి పురుగొల్పింది. ఉగ్రవాదులను ప్రోత్సహించి ఈరోజు పాముకి పాలు పోసినట్లు వాళ్ళని పోసారు. ఏం చేస్తుంది? కాటువేయకి తప్పదు కదా. ఎందుకు 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 దాయాది దేశం సరే ఈ ప్రాతిపదిక మీద మనం విడిపోయాము, మనకు కూడా వాళ్ళ సోదరులే కదా. ఎంత పర్సెంటేజ్ ఉన్నారండి భారతదేశంలో వాళ్ళు? ఏ రోజన్నా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నదా? ఇక్కడికే వస్తారు, బాంబులు పెట్టిస్తారు. ఎందుకు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎందుకుంటారు ఇలాంటి అంశాల్లోని? ప్రపంచంలో ఇంకే మతాలు లేవా, ఏ కులాలు లేవా? కానీ ఇదే ఎందుకు ఉంటున్నదండి? అర్థం ఏంటి అంటే అంత దారుణమైన నీచ స్థితిలోకి వాళ్ళు కూరుకుపోయారు, ఆ రొంపులోకి కూరుకుపోయారు. అందులో నుంచి బయటికి రావడం అన్నది అసంభవం. బయటికి వచ్చిన ప్రపంచ దేశాలు వాళ్ళని క్షమించవు. ఆల్రెడీ ఇంట్లోనే పొగబడింది, మొత్తం అన్ని కలుగులో నుంచి ఒకటి బయటకు వస్తున్నది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతా ఎక్కడ పడితే అక్కడ దుమ్మిలు చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంక అందులో ఉపేక్షించే పరిస్థితే లేదు, ఇంకా ఉపేక్షించరు, దొమ్మిలికి వెళ్ళిపోతున్నారట. ఇదే ఇంకొకటి 2 రోజులు సాగింది అంటే పాకిస్తాన్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఆర్మీని పరుగులు పెట్టిస్తున్న పాక్ యువత, ఆర్మీని పరుగులు పెట్టిస్తున్నారట. ఏదో మేము ఇంత గొప్పోళ్ళం అంత గొప్పోళ్ళం అని చెప్పి జబ్బులు ఇస్తారు కదా ఆర్మీని. ఇంకొక పెద్ద ఆయన అంటాడు, అణ్వాస్త్రాలన్నీ కూడా భారత వైపు గురి పెట్టేశాం, ఇదిగో మా దగ్గర ఇన్ని ఉన్నాయి అంటున్నాడు. అణ్వాయుధాల జోలికి వెళ్ళినా, అణ్వాయుధాలనే మాట మాట్లాడి దాన్ని యూజ్ చేయాలని ఆలోచన వచ్చిన అరగంటలో మొత్తం స్మాష్ చేసేస్తారండి. ఇంకా ప్రజలు ఏమైపోతారని కూడా ఆలోచించరు. తెగిందాక దేన్ని లాక్కూడదు కదా. క్షమాభిక్ష కోరి తప్పు అయిపోయిందని చెప్తే క్షమాభిక్ష కలిగినది భారతదేశం, భరతమాత. ఇక్కడ ఉన్నది అదే, ఆ మంచితనం, ఆప్యాయత, అనురాగం, ఒక ఆదర్శం. చెడుకి దూరంగా ఉంటారు, మంచికి దగ్గరగా ఉంటారు. చెడు చేసిన వాళ్ళని కూడా మంచిగా ప్రేమించే ఒక మహత్తరమైన భారత సంస్కృతి, సంప్రదాయం. వాటిని గౌరవించండి. గౌరవించకపోయినా పర్లేదు, మీ మతపరమైన అంశాలు ఏమైనా ఉంటుంటే మీరు చూసుకోండి. కానీ అపగౌరవం చేస్తాము, అన్యాయాలు చేస్తాము, అక్రమాలు చేస్తాము, అన్యాయంగా మనుషులను బలి తీసుకుంటాము అంటే మీ బలిని ఎవరూ ఆపలేరు. అలాంటి పరిస్థితి ఈరోజు మీరు చూస్తున్నారు. మీ దారుణాలకు అన్నిటికీ చరమగీతం పాడే పని మీ పాక్ పౌరులే చేస్తున్నారు. వేరే వాళ్ళు ఏం అవసరం లేదండి. భారతదేశం నుంచి ఏది ఖర్చు అవసరం లేదు, రూపాయి ఖర్చు లేకుండా పని ముగించేస్తున్నారు మీ వాళ్ళే. జైహో భారత్ అనే పరిస్థితికి వచ్చారు పాకిస్తాన్ ముస్లింలు. చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కట్టతరి పెట్టుకుంటున్నారు. భారత్ మా కన్నతల్లి లాంటిది, ఈ భరతమాతే మా తల్లి అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మీకు అది లేదు, మీకు ఆలోచనే లేదు. ఎందుకంటే మీ ట్రైనింగ్లు అలాంటివి, మీ ఆలోచనలు అలాంటివి, వక్ర బుద్ధి అలాంటిది, దుర్మార్గమై ఆలోచన అలాంటిది. అది ఎందుకు మంచి చేస్తుంది? దుర్మార్గులకు మంచి ఉండదు కదా, మీకు ఉండదు. మీ పౌరులే మిమ్మల్ని తరిమి కొడుతున్నారు. ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది, అన్ని వైపుల నుంచి ముట్టడిస్తున్నారు. ఏ క్షణానైనా సరే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇది పాకిస్తాన్లో జరుగుతున్న అంశాలు.